మనిషే కథానాయకుడు, మనిషే విశ్వానికి కేంద్ర బిందువు అనే మాట తాత్వికంగా చూస్తే పూర్తిగా నిజం కాదు. విశ్వం మనిషి కోసం సృష్టించబడిందని శాస్త్రం చెప్పదు. మనిషి లేకపోయినా నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు తమ దారిలోనే ఉంటాయి. కానీ మనిషి అనుభవించే విశ్వానికి మాత్రం మనిషే కేంద్ర బిందువు. ఎందుకంటే సూర్యాస్తమయం అందంగా ఉందని చెప్పేది మనిషే, ప్రేమను అనుభవించేది మనిషే, ఒంటరితనాన్ని భరించేది మనిషే, కాలం వేగంగా గడిచిపోయిందని బాధపడేది మనిషే, మరణం గురించి ఆలోచించేది మనిషే. 1,00,00,000 రూపాయల ఇల్లు ఖాళీగా ఉండొచ్చు, కానీ ఒక మనిషి అందులోకి అడుగు పెడితేనే అది ఇల్లు అవుతుంది. 12 ఖాళీ కుర్చీల కథలో కూడా అసలు విషయం కుర్చీలు కాదు, వాటిలో కూర్చోవాల్సిన మనుషులు లేకపోవడమే. ప్రపంచంలో విలువైనవి వస్తువులు కాదు, వాటికి అర్థం ఇచ్చే మనుషులు. మీరేమంటారు? కామెంట్లలో చెప్పండి.